నాకు ఏనుగు కథ కావాలి. సరే అయితే నేను మీకోసం ఏనుగు కథ చెప్తాను. మీరు శ్రద్ధగా వినండి. అలాగే మన ఛానల్ చూస్తున్న అందరికీ చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయమని. అవును, మా మాస్టర్ చెప్పినట్టు మీరంతా కూడా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవును, మీరు చెప్పినట్టుగానే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సరే అయితే మనం ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అడవిలో ఒకరోజు ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి వాగుకు వెళ్తుంది. అయితే దారిలో చీమలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. చీమలను గమనించని ఏనుగులు పక్క నుంచి వెళ్లకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి. ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోయాయి, కొన్ని చీమలు తీవ్రంగా గాయపడ్డాయి. నీళ్లు తాగడానికి వచ్చిన ఏనుగులు ఇలా చేయడం. అయితే నీళ్లు తాగి తిరిగి వచ్చేటప్పుడు ఏనుగులకు ఎదురుగా నిలబడ్డాయి చీమలు అన్నీ కూడా. చీమలు ఇలా అన్నాయి, మీరు చాలా బలవంతులు, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కదా, కానీ మీరు ఇలా బలవంతంగా ఉండి మీ కళ్ళు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి కదా, మేము కనబడలేదా? మీరు ఇలా మా చిన్న ప్రాణులపైన మీ బలం చూపించడం తగదు కాదు అని ప్రశ్నించాయి. దానికి ఏనుగులు, అది మా ఇష్టం, మాకు సలహాలు ఇచ్చేంత గొప్పవారు మీరు కాదు, నీకు ఆ అర్హత లేదు అని చెప్పి ఏనుగులు గర్వంగా చెప్పాయి. ఏనుగులు అలా అనడంతో ఏనుగులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని చీమలు వాటిపై దాడి చేశాయి. చివరకు కొన్ని చెవులలో లోపలికి వెళ్ళిపోయి కుట్టడం ద్వారా, కొన్ని చీమలు ఆ ఏనుగు కళ్ళకు కుట్టడం ద్వారా అవి మూతపడి ఏనుగులు కొండలకు చెట్లకు గుద్దుకొని కొన్ని కొండపై నుంచి కింద పడి చనిపోయాయి. మరికొన్ని చెట్టు ఢీకొని గాయపడ్డాయి. దీని ద్వారా మీకు తెలిసిన నీతి ఏమిటంటే, మనకు బలం ఉన్నది కదా అని చెప్పి ఇతరులను తక్కువగా చూడకూడదు. అలా చూసినచో ఈ ఏనుగులకు పట్టిన గతేం పడుతుంది. పిల్లలు, మీకు ఈ కథ అర్థమైందా? ఓ, నాకు చాలా బాగా అర్థమైంది. ఇందులో మనకు బలం ఉన్నదని చెప్పి ఎప్పుడూ కూడా బలం లేని వాళ్ళను తక్కువగా చూడకూడదు. అందరం సమానంగా మంచి